పాయింట్ ఉన్నప్పుడు చాలా ఈజీగా అయితే మనము పాయింట్ అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి లేడీస్ పాయింట్, లూజ్ పాయింట్ అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి రెడీమేడ్ పాయింట్ అయితే ఇచ్చారు మనకి. ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చెప్తాను. ఇది వచ్చేసి క్లాత్ అయితే 4 మడతలు అయితే పెట్టేసుకున్నాము. మనం నార్మల్ గా మన పాయింట్లకి ఏ విధంగా 4 మడతలు వేసుకుంటామో అదే విధంగా 4 మడతలు అయితే వేసేసుకోవాలి. కింద 2 ఇంచులు ఎగస్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం కాళ్ళ దగ్గర మర్చి కుడతాం కదా, అందుకోసం వచ్చేసి 2 ఇంచులు ఎగస్ట్రా మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత వచ్చేసి దానికి పైన మనం ఇప్పుడు 2 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, దానికి పైన ఇట్లా పాయింట్ అనేది ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పైన ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ పైన కూడా 1.5 ఇంచు ఏమైనా ఎగస్ట్ ఉండేలాగా చూసుకోండి. మనకి ఇక్కడ పైన వచ్చేసి గట్టి అంచులు ఉన్నాయన్నమాట, అంటే పీసులు వేయదు. అందుకోసం వచ్చేసి 1.5 ఇంచు వేసి తీసుకోండి. ఒకవేళ పీసులు వేసే క్లాత్ అనుకోండి 2 ఇంచులు అనేది కంపల్సరీగా ఉండేలాగా చూసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు చూడండి, ఇది పిస్తా చూడండి, ఇట్లా అయితే మొత్తం సాఫీగా క్లాత్ మొత్తం ముడతలు ఉంది కదా, ఇది క్లాత్ ముడతలు అనేది లేకుండా ఒకసారి మొత్తం సదరంగా పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి ఎలాస్టిక్ వేసారన్నమాట, ఇక్కడ రెడ్మేడ్ కాబట్టి. సో అందుకోసం ఒక 4 అంటే నేను 4 వేలమని క్లాత్ అనేది ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనం ఇక్కడ బొందు పెట్టేసి కుడతాం అనమాట. సో ఇప్పుడు చూడండి, పాయింట్ మొత్తం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. చుట్టూరు ఒక 2 ఇంచులు ఎగస్ట్ ఉండేలాగా. ఇప్పుడు మనకు మార్కింగ్ అనేది ఇక్కడ దాకా ఉంది, దీనికి మళ్ళా 2 ఇంచులు అనేది ఎగస్ట్ ఉండాలన్నమాట మనకు కుట్ల కోసం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి పాయింట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత వచ్చేసి 2 ఇంచులవైనా ఎగస్ట్ మార్క్ చేసుకోండి. ఇక్కడ టేప్ లో చూడండి 2 ఇంచులవైనా ఎగస్ట్ అయితే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 2 ఇంచులవైనా ఎగస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. టోటల్ గా మనకు కిస్తా వచ్చేసి పొడవు వచ్చేసి మనకు 15 ఇంచులు అయితే ఉండాలండి. ఒకసారి కొలిచి చూపిస్తాను 15 ఇంచులు వచ్చిందా లేదా అనేది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఎలాస్టిక్ నడుము అనమాట. ఎలాస్టిక్ వేసినారు కాబట్టి మనం ఎలాస్టిక్ వేయట్లేదు కదా, ఖచ్చితంగా 4 ఏళ్ళైనా ఎడల్పు అయితే తీసుకోండి, ఎగస్ట్ తీసుకోండి. మీకు టేప్ తో కూడా కొలిచి చూపిస్తాను. మాక్సిమం ఒక 4 ఇంచులనే ఉండాలన్నమాట. సో చూడండి, ఇక్కడ 4 ఇంచులనే ఎగస్ట్ అయితే తీసుకున్నాను. సో తర్వాత ఇక్కడ వచ్చేసి 2 ఇంచులైనా ఎగస్ట్రా కుట్ల కోసం అయితే తీసేసి అనమాట. ఇక్కడ కంపల్సరీగా 2 ఇంచులనే ఎగస్ట్ అయితే తీసేసుకోండి, ఎందుకంటే మనకి ఇదేం రెడీమేడ్ పాయింట్ ఏం కాదు కదా. మనం స్టిచ్చింగ్ చేస్తున్నామంటే ఫ్యూచర్ లో లావైతే కుట్లిప్పుకోవడం కోసం ఖచ్చితంగా ఉండాలన్నమాట కొంచెం క్లాత్. ఇక్కడ చూడండి, కిస్తా పొడవు వచ్చేసి కంపల్సరీగా 15 ఇంచులు అనేది ఉండాలి. అంటే పైన ఫోల్డింగ్ చేసే దాంతో కాకుండా మనం మామూలుగా ఒరిజినల్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కిస్తా పొడవు వచ్చేసి 15 ఇంచులు అనేది ఉంటేనే, అంటే 15 అంటే 14.5 ఇంచులు అనేది ఉండాలన్నమాట. కుట్లలోకి పోయి కిస్తా పొడవు వచ్చేసి 14.5 ఉందంటేనే మనకు కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళు కూర్చున్నా లేచినా ఫ్రీగా అనేది ఉంటారు అనమాట సెంటర్ దగ్గర. సో అందుకోసం వచ్చేసి కిస్తా పొడవు వచ్చేసి 14.5 స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆ విధంగా ఉండేలాగా చూసేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసేసాను అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ దాకా మర్చి కుడతాం అనమాట. ఇది బొంద కోసము మర్చి కుడతాం, అందుకోసం ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. అలాగే మనం కాలకాడ అక్కడ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం కదా, అందుకోసం వచ్చేసి ఇక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్ గా అయితే మనం పాయింట్ కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త మంచి సబ్స్క్రైబ్